చెప్పండి, ఏముంది? మేలైంది ఉన్నదంటే దేవుని యొక్క వాక్యం, ఆయన మాటలే. ఈ భూమి మీద అందుకే ఎవరి ప్రసంగ గ్రంథంలో కూడా రాయబడిన మాటలు ఎన్నో చదువుకున్నాం కదా. దాన్ని చదివితే మొదటి నుండి ఆఖరి వరకు కూడా వ్యర్థం ఈ భూమి కింద, ఈ సూర్యుని కింద జరుగుతున్న విషయాలు సమస్తమును వ్యర్థమే. మరి వ్యర్థం కానిది ఏంటి? ఆయన మాటలు. ఈ ప్రకృతిలో ఈ భూ ప్రపంచమంతా ఎవరి మొత్తమంతా లయమైపోయినా కానీ ఆయన మాటలు ఎన్నడను గతించవంట. గతించలేని ఆయన వాక్యం, ఆయన సత్యం మనలో ఉంటే ఆ సర్వసత్యమే మనల్ని ఎక్కడ నడిపిస్తుంది? పరలోకానికి. సత్య స్వరూపైన ఆత్మ మనలోనికి వస్తే ఏమండి ఆ ఆత్మ అంట సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సర్వసత్యములోనికి నడిపించే ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని మనలో ఉంచుకోవాలి. అందుకే ఆత్మను ఆర్పుకుడి. చాలామంది ఆత్మను ఆర్పేసుకున్నవారు బోల్డ్ మంది కనబడుతున్నారు. ఎలా అంటారా? బాప్తిస్మం పొంది లోకములో కలిసిపోయిన వారు ఎంతమంది? యేసు ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామండి అని చెబుతూ యేసు మాకు కావాలని ఎన్నో వాగ్దానాలు, ఎన్నో తీర్మానాలు తీసుకున్నాం. కొన్ని మాటలు వింటున్నప్పుడు, కొందరు ప్రసంగికులు బోధించినప్పుడు, ఇదిగో నేను సహవాసం నుండి వేరవను, క్రీస్తు కొరకే బ్రతుకుతాను, యేసు మాటలు కావాలన్నారు. ఒక రోజు ఎప్పుడు? బాప్తిస్మము పొందే దినాలలో. అది 10 రోజుల, 5 రోజుల, ఒక నెల, సంవత్సరమా చక్కగా ఉంటారు. రోజులు గడిచిపోగానే ఏ లోకమనే పాపం నుండి బయటికి వచ్చామో అదే లోకములో జారిపోయేవారు బోల్డ్ మంది. ఎందుకంటే దుష్ట సహవాసం అనే ఆ సహవాసం అనే గుంపులోనికి వెళ్ళిపోవడాన్ని బట్టి. పేతురు గారు చెప్పారు కదా, మీరు మూర్ఖులైన ఈ తరమ వారికి వేరై అన్నాడు కదా. ఎక్కడైతే వేరేయమన్నాడో అలాంటి వారు గుంపులోనికి వెళ్ళిపోతున్నారో, ఎప్పుడైతే వెళ్ళిపోయి వారిలో కలిసిపోయామో పరిశుద్ధాత్మ వరాన్ని సంపాదించుకున్న మనమే ఆ పరిశుద్ధాత్మని ఏం చేశాం తెలుసా? దుఃఖపరిచాం. అంటే ఆత్మను ఆర్పేసుకున్నాం అని అర్థం, ప్రియమైన వాళ్ళ. అందుకే ప్రకటన గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో మనం విన్నాం కదా, ఇదిగో నీ క్రియలు నేను వెరుగుదును, నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది కానీ నువ్వు మృతుడివే అని దానికి అర్థం ఏంటి? ఏమ్మా, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే జీవిస్తున్నావు. నీవు మృతుడివి అంటే ఏంటి? మరణించావు. ఏ విషయంలో ఇదిగో మరణించావని యోహాను గారు మాట్లాడుతున్నారు చెప్పండి? ఆత్మ విషయంలో. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. నీ క్రియలను నేను వెరుగుదును, ఏవనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవై. చూడండి, ఇదిగో జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ అంటే నీవు మృతుడవంటే నువ్వు మరణించావు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మడు నీలోనికి వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మను ఆర్పేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది ఇదిగో ప్రభు కొరకు మేము బ్రతుకుతున్నామండి, వాక్యం వింటున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం అంతే. నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? నీలో ఆయన మంటిస్తున్నాడా? మంటన రగిలింపుతో ఉండాలి మనం. ఏమంటే పరిశుద్ధాత్ముడు అంటే మనలో ఉన్న ప్రేరేపణ ఏంటో తెలుసా? వాక్యం వినబడుతుంది, వాక్యం వినాలి. ఇదిగో వాక్యం వినబడుతుంది, వెళ్ళాలి, కూర్చోవాలి. నా సమయాన్ని వ్యర్థముగా గడపకుండా వాక్యం అంటే దేవుడు నాతో మాట్లాడతాడు. ఇది ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. పాటలు పాడాలి, ప్రార్థన చెయ్యాలి, దేవుని గుంపులో ఉండాలని ఇష్టపడతారు. ఇదిగో ఇది వాళ్ళ సంఘం, ఇది వీళ్ళ సంఘం అని అలా అనుకోరాళ్ళు. పరిశుద్ధాత్ముడు నిజంగా నీలో పని చేస్తే సంఘాలను చూడవు, మనుషులను చూడవు, భక్తిని చూస్తావు. ఈరోజు చాలామంది అలా బ్రతుకుతున్నారంటే వారిలో పరిశుద్ధాత్ముడు లేడు, ఆర్పేసుకున్నారని చెప్తుంది వాక్యం. చూడండి, ఆత్మను ఆరుపుకుడి అంటే రక్షింపబడిన వారే చాలామంది రక్షణలోనికి వెళ్ళి తొలగిపోయి ఒక పంది ఎలాగైతే బురదలో దొల్లుతుందో అలాగే దొల్లుతున్నారని తెలుసా?
అలాగే ఎలాగైతే వారు దొల్లుతున్నారో అలాగే మరలా ఏం చేస్తున్నారంట, కుక్క వాంతికి తిరుగునట్లుగా. ఇదిగో వీళ్ళు అలాగా, నా మాటలు కావి వాక్యం వెళ్దాం చూడండి. ఒకసారి ఆ సందర్భం చూద్దాం. హెబ్రీ పత్రిక